ఎలా ఫీల్ అవుతున్నారు? లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి అయితే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సార్ లోకేష్ గారు ఇక్కడ నుంచోవడమే మా అదృష్టం. ఈసారి ఇలా గెలిచి మేము ఆయనకి గెలిపించుకున్నందుకు నిజంగా చాలా మేము అదృష్టవంతులం అయ్యామండి. ఫస్ట్ ఆయనకంటూ మేము చాలా అదృష్టవంతులయ్యాం. మాకు హాస్పిటల్ గానీ, మా మంగళగిరి ఇంకా మీరు అసలు మళ్ళీ నంబర్ 1 ఆయన ఏ మాట అయితే అన్నారో లోకేష్ గారు మాట ఇచ్చారంటే మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. ఆయన నిజంగా ఆయన నియోజకవర్గంలో ఆయన దీంట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎంత బాగా చేస్తున్నాడు లోకేష్? చాలా బాగా చేస్తున్నారండి. ఏం చేశారండి ఇప్పటివరకు మంగళగిరికి? నాకు తెలిసి ఆయన గెలవక ముందే ఒక హాస్పిటల్‌లాగా పెట్టడం ఏంటి తర్వాత ప్రతి ఒక్కరికి బళ్ళు అంటే రోడ్డు మీద ఉన్న పక్కలకి బళ్ళు కానీ టిఫిన్ హోటల్కి సంబంధించిన అసలు ప్రతి ఒక్కరికి ప్రతి సహాయం అడిగిన వాళ్ళకి లేదనకుండా చేశారండి. ఇది మేము ప్రతి ఒక్క అసలు మంగళగిరిలో ఏ వ్యక్తిని అడిగినా సరే ఏ పని చేసుకుని చిన్న చిన్న పని వ్యక్తులు అడిగినా సరే ఇస్తున్నారు. నేను కూడా పొందానండి. ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఆయన వల్ల. కానీ ఈ పట్టాల కార్యక్రమం పెట్టి మాకు మరింత సంతోషం అన్నమాట. ఇంకెంత అంటే మంగళగిరిలో మేము అంటే చార్నాల నుంచి ఉన్నోళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కూడా రావట్లేదు. అలాంటిది మాకు మంగళగిరి నుంచి ఉండడం వల్ల మాకు ఇంత త్వరగా వస్తాయని అసలు మేము అసలు ఊహించలేదు. రాష్ట్రంలోనే మొదటి ఇళ్ల పట్టణం. రాష్ట్రంలో నిజంగా రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరికి రాలేని పట్టాలు మాకు ఇచ్చినందుకు మేము చాలా అదృష్టవంతులం అండి. ఆయన గెలిపించుకోవడం ఒక అదృష్టం అయితే మాకు నిజంగా ఆయన ఇలా చేస్తున్నారంటే మేము అసలు లోకేష్ గారు అంటే పర్ఫెక్ట్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యేలు అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు మంగళగిరిలో. వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటే సార్ ఇదివరకు చాలా మంది గెలిచారు, వెళ్ళిపోయారు, చేశారు. అందరూ మాకు చాలా వరకు చేస్తారు, ఇస్తారు. మీకు ప్రతి ఒక్కసారి ఇస్తానని చెప్పారు. ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ మాట ప్రతి ఒక్కరు చెప్పినోళ్ళే మీసారి మీకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయమ్మా, రోడ్లు వస్తాయి, మీకు పట్టాలు ఇస్తాము, మీకు ఎటువంటి ఇది ఉండదు అని చెప్పేసి వెళ్ళినే ఉన్నారు. కానీ ఇది నిజంగా చేయడం అనేది అంటే ఇదండి నిజంగా పరిపాలన కానీ లేకపోతే మాకు నిజంగా మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకోవడం అంటే లోకేషే. ఇంకా తిరిగి లేదు. ఇంకా మాకు ఓటు ఉన్నంత కాలం కూడా లోకేష్ని మేము గెలిపించుకుంటాం, లోకేష్తోనే మేము ఉంటాం. జై తెలుగుదేశం అంతే. నాకు చాలా బాగుంది. అసలు మేము ఇంతవరకు ఇది పట్టా వస్తుందని ఊహించుకోలేదు. అసలు ఎంత సంతోషంగా ఉందంటే అసలు కనీసం మన అయిన వాళ్ళు కూడా ఇంత హెల్ప్ చెయ్యరు, అసలు పట్టించుకోరు. ఆయన రావటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటికాడ నుంచి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ రిసీవ్ చేసుకొని మక్కలు కూర్చోబెట్టి కరెక్ట్గా టయానికి మంచినీళ్ళు ఏదైనా సరే ఇచ్చి మళ్ళీ లోపల తీసుకొచ్చి ఏసీలో కూర్చోబెట్టి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి ఎంతో ఇదిగా అసలు కనీసం ఒక పెళ్ళికి వెళ్ళినా మనకి ఇలా రిసీవ్ ఎవరు చేసుకోరు. కాబట్టి ఆయన చాలా రిసీవ్ చేసుకున్నారు. చాలా అసలు ఏ గొడవ లేకుండా చక్కగా భోజనం కడుపు నిండా పెట్టి చేతికి బట్టలు ఇచ్చి పట్టా ఇచ్చి ఒక ఆడబిడ్డలాగా తన చెల్లిలాగా చేసి పంపించారు. కానీ లోకేష్ గారితో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ టైంలో మాట్లాడతాం పద్ధతి కాదు, కుదరదు. నా పిల్లలు 3 ఆడపిల్లలు, ఏదో పానీపూరి బండి పెట్టుకుని బ్రతుకుతున్నా. ఈయనకి హెల్త్ బాగుండదు. ఈయనకి పింఛన్ కోసం అని చాలా రోజు తిరుగుతున్నా. పాప ఫార్మ్ డి 5th ఇయర్, తను ఎస్ఐకి జస్ట్ ఫెయిల్ అయింది ఈ ఇయర్. మళ్ళీ ఎగ్జామ్స్ పెడితే మళ్ళీ తను రాసి ఆ సారే వస్తే లోకేష్ గారే వస్తే మళ్ళీ వాళ్ళ జీవితాలు పేదవాళ్ళగా ఉండరు. ఆయన కనుక మళ్ళీ వస్తే ఆయనే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన వస్తే మార్పు వస్తుందని ఎలా నమ్ముతున్నారు? అంటే నేను వచ్చి ఇక్కడ మ్యాక్సిమం 20 ఏళ్ళు పాప పుట్టినప్పుడు వచ్చా. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి ఏదైనా సరే ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోరు. ఒక పారాసెటమాల్ ఒక క్రోసిన్ టాబ్లెట్ కొనాలంటే 5 రూపాయలు లేదు. అదే మనకి లోకేష్ గారు హాస్పిటల్ పెట్టారు. మంగళగిరిలో ఉంది, తాడేపల్లిలో ఉంది. నాకు బ్యాక్ పెయిన్ బాగా ఇంజెక్షన్ చేశారు. ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇక్కడే కాదు రిసీవ్ చేసుకోవటం, సేమ్ ఇక్కడ ఎలాగుందో హాస్పిటల్కి వెళ్ళినా ఇంతకన్నా బాగా రిసీవ్ చేసుకుంటారు. డ్యూటీ డాక్టర్ పెట్టారు, ఆయన బాగున్నారు, సిస్టర్స్ బాగుంటారు, మెడిసిన్స్ చక్కగా ఇస్తున్నారు. మనకు లేని మెడిసిన్స్ కూడా తర్వాత కూడా తెచ్చి మనకి ఇస్తారు. ఒక ఆయిల్మెంట్ వచ్చి 200 రూపాయలు ఎవరు కొని ఇస్తారండి? కనీసం 10 రూపాయలు మన తోబుట్టివ్వడు. ఒక ఆయిల్మెంట్ వచ్చి 200 రూపాయలు. కనీసం మేము లోకేష్ గారు హాస్పిటల్కి వెళ్తే మ్యాక్సిమం 1000 రూపాయలు అవుతున్నాయి మెడిసిన్స్కి. ఎవరిస్తారు సార్? చిన్న ఈయనకి బాగాలేకపోయినా పిల్లలకి బాగాలేకపోయినా వెళ్తున్నాం. ఇప్పుడు మన పరిస్థితి నేను ఉపవాసాలు ఉన్నా, నెల రోజు బండి వేయాల, ఎక్కడికి వెళ్ళి భోజనం చేసాం? అయినా వాళ్ళు ఎవరు పిలవాల. ఒక 5 రూపాయలు పెడితే అన్నా క్యాంటీన్, 5 రూపాయలు పెడితే టిఫిన్. కాబట్టి ఎవరు వచ్చినా అలా 5 రూపాయలు పెట్టి భోజనం ఎవరు వేయరు కాదు.
హోటల్కి వెళ్ళి తినాలంటే 40-50 రూపాయలు 2 ఇడ్లీ తినాలంటే. అదే మన అన్న క్యాంటీన్కి వెళ్తే 3 ఇడ్లీ 3 పూరీలు 5 రూపాయలు. ఎవరు పెడతారు సార్? భోజనం చాలా బాగుంది సార్. అదే భోజనం బయట తింటే ఎంత అయిద్దమ్మా? మ్యాక్సిమం 70-80 రూపాయలు అయింది లేదు. 15 రూపాయలు పెడితే మా ఫ్యామిలీ వెళ్ళి తింటున్నాం. ఇంక మనకేం కావాలి సార్? ఉండడానికి ఇల్లు ఉంది, మెడిసిన్ ఉంది, ఇంకోటి నెక్స్ట్ మనకి భోజనం ఉంది, ఇంకేం కావాలి? మినరల్ వాటర్ ఉంది. ఇప్పుడు ట్యాప్లో నీళ్ళు సరిగ్గా రావు, ఫ్రీ మినరల్ వాటర్. ఒక టిన్ కొనాలంటే 20 రూపాయలు. 4-5 టిన్లు తెచ్చుకున్నా మన లోకేష్ ఎవరు ఏమనరు, ఎన్నైనా తెచ్చుకోవచ్చు. కాబట్టి అన్నిటికీ బాగుంది. కాబట్టి ఆయనే మళ్ళీ రావాలి, ఆయనే గెలవాలి. కాకపోతే పేదవాళ్ళగా ఉండరు సార్. ఆయన వస్తే ఎక్కడదో మనకు తెలియదు, కానీ మన మంగళగిరి సంబంధించింది బాగుంది. ఆయనే రావాలని మార్పు వచ్చిందమ్మా బాగా. వచ్చి ఎమ్మెల్యే ఉండేటప్పుడు బాగుండేది, ఇప్పుడే బాగుంది. మన మంగళగిరి నులకపేట ప్రకాష్ నగర్ అనేది బ్లేడ్ బ్యాచ్. ఆడపిల్లలు బయట రావాలంటే భయం, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు నైట్ డ్యూటీస్ పోలీసులు తిరుగుతున్నారు. మొన్న మ్యాక్సిమం ఒక 100-200 మంది సీఏ గారు వాళ్ళందరూ వచ్చారు, బైకులు పట్టుకున్నారు, సెట్ చేశారు, బండ్లన్నీ పట్టుకున్నారు. ఏ టైం అంటే ఆ టైం వస్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో కూడా ఏంటి, మనం తప్పు చేస్తే ఎవరైనా వస్తారేమో, వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారని అవి కూడా తగ్గినాయి. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఇవన్నీ కూడా తగ్గినాయి సార్. నాకు 3 ఆడపిల్లలు, నేను భయపడతాను కదా సార్. ఒకప్పుడైతే వెళ్ళాలంటే బయటికి భయం వేసేది, ఇప్పుడు ఆ భయం లేదు. నైట్ 2ంటికి కూడా నేను నా పిల్లలు వెళ్తున్నాం వస్తున్నాం. నేను రోడ్డు మీద నుంచి పానీపూరి 18 ఏళ్ళు నుంచి అమ్ముతాను నేను నులకపేటలో. కాబట్టి ఆడపిల్ల సేవ్ కానీ, భోజనం కానీ, మెడిసిన్స్ కానీ ఏదైనా సరే. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 100 పడకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేశారు. అది శంకుస్థాపన అవ్వాలి. నా పాప ఫార్మ్ డి చదువుతుంది. దేవుడి దేవల్ల లోకేష్ దగ్గరికి వెళతాను. 5th ఇయర్, 1 ఇయర్ అయిపోద్ది. ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వమని ఆయన వేదుకుంటాను. అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఆ పాపకు ఉద్యోగం ఇవ్వమని. మేము చాలా పేదవాళ్ళం సార్. ఎంత పేదవాళ్ళం అంటే అసలు మనకేమీ లేదు, అయిపోయింది. ఈయనకి డిస్క్ బాల్ తీసేశారు. వజ్రాల శివకుమార్ గారు, ఎంజే నాయుడు ఫ్రీ ఆపరేషన్ చేశారు 7 లక్షలు పెట్టి. రూపాయి తీసుకోవాలని అది గారు. ఆ దేవుడిది ఇది. ఆ నులకపేటకు వచ్చి 20 ఏళ్ళు అయింది. దేవుడి దేవల్ల బాగున్నాము, ఏమీ లేకుండా వచ్చాము సార్. కనీసం 2 జతలు బట్టలు వేసుకుని వచ్చాము బాగున్నాము. దేవుడి దేవల్ల ఆకలి వేస్తే 5 రూపాయలు పెట్టి అన్నం తినేస్తున్నాం. హెల్త్ బాగాలేదంటే వెళ్ళిపోతున్నాం. తాడేపల్లి కానీ, మంగళగిరి కానీ. మనకి గత ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటంటే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది మంగళగిరిలో పనిచేస్తారు, ఇప్పుడు లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఇద్దరికి తేడా పరిపాలన, ఇవి రాజకీయం అవన్నీ మనకు అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నారు ఏంటి మనకు అవసరం లేదు. మనం కడుపు నిండా అన్నం తింటున్నామా లేదా? 5 రూపాయల భోజనం ఎవరు పెట్టలేదు కదా సార్. మెడిసిన్స్ ఇవ్వలేదు. ఈరోజు ఏదో లోకేష్ గారు గెలిచారు, మెడిసిన్ ఇస్తున్నారని కాదు సార్. గెలవక ముందు 5 ఏళ్ళ నుంచి ఆయన హాస్పిటల్ ఉంది మంగళగిరిలో, తర్వాత తాడేపల్లిలో ఉంది. ఓడిపోయినా కూడా సర్వీస్ చేశాడా మంగళగిరి ప్రజలు? ఓడిపోయినా సర్వీస్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు గెలిచి 1 ఇయర్ అయింది. నేను 5 ఏళ్ళ నుంచి మందులు తెచ్చుకుంటున్నా. అప్పుడు గెలవలేదు కదా సార్. అప్పుడు ఫ్రీగానే మందులు ఇచ్చారు కదా సార్. కాకపోతే భోజనం లేదు. భోజనం లేకపోయినా సరే ఒక్క పూట పెట్టారు. ఎక్కడ? మన నులకపేట రోడ్ అవతల 2 రూపాయలు పెట్టి పెట్టారు. మేము ఎన్నోసార్లు తిన్నాం. కాకపోతే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కాదు. ఆయన ఓడిపోయినా సరే ఒక్క పూట అన్నం పెట్టారు సార్ 2 రూపాయలకి. ఆ 2 రూపాయలు కూడా తీసుకునేవారు కాదు. ఒక గ్లాసు, ప్లేట్లు చాలా ఖర్చు. భోజనం ఫ్రీయే. అవి మన సేఫ్టీ కోసం ఒక గ్లాసు, ప్లేట్లు వాటి కోసం 2 రూపాయలే తీసుకున్నారే తప్ప వేరే దానికోసం కాదు సార్. బాగుందంటారు లోకేష్ గారు? బాగుంది, 100% బాగుంది. ఎన్నికలు వస్తే ఆయనే గెలవాలి. గ్యారంటీయా? నేను నాలాగే అందరూ కూడా కోరుకోవాలి. నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళ మనసుకి తెలుసు లోకేష్ గారు ఏంటో. ఈరోజు పట్టా ఇది ఎవరు ఇవ్వలేదు కదా సార్ మనకి. తీసి పడేసారు. 24 గంటలు మనం భయపెట్టేవారు, పీకేస్తాం అని. మేము ఎక్కడికి వెళ్ళలేము. అలా ఎలా బతుకుతాం? ఉన్నది మాకు ఒక ఇల్లే కదా, మనం ఎలా బ్రతికేది? ఎంత రూపాయి దాచుకుని కొనుక్కున్నాయి అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది ఉంది కదా, మనకి ఎవరేం చేయలేరు కదా. పట్టా ఉంది, ఇంకా 6 నెలలు ఆగితే రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు. ఈ పట్టా పాపకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు పెళ్లి చేయాలి. ఈ పట్టా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నా నాకు లోన్ వస్తుంది, నెమ్మదిగా నేను తెచ్చుకుంటాను. అంతకుమించి ఏం కావాలి సార్? మంచి భరోసా ఇచ్చారైతే మీకు. ఇవ్వటం కాదు సార్, కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అన్న చెల్లి వాళ్ళే మనకు హెల్ప్ చెయ్యరు. అసలు ఈయనెవరు వచ్చారు? ఆయన ఎలా చెప్పారు
అలాగే సంవత్సరం కూడా అవ్వాల. అన్నీ ఒకేసారి అవ్వవు సార్, నెమ్మదిగా చేసుకొస్తున్నారు. మన తల్లిదండ్రులే మనకు చెయ్యరు ఒకేసారి, కాబట్టి స్లోగా ఒక్కొక్క పని చేస్తున్నారు, మిగతాయి కూడా చేస్తారు అని నమ్మకం నాలాగే అందరూ కూడా కోరుకోవాలి. అందరి మనసుకి తెలుసు ఆయన ఎలాంటి వారో. చాలామందికి పేదవాళ్ళకి బండ్లు ఇచ్చారు, ఒక బండి వచ్చి 25,000, కానీ నేను పెట్టుకోలేదు, మళ్ళీ వెళ్ళి అడుగుదాంలే అని 25,000 ఒక బండి వచ్చి అందరికి ఇచ్చారు. తోపుడు బండ్లు ఇచ్చారు, రిక్షా బండ్లు ఇచ్చారు, పానీపూరి బండ్లు ఇచ్చారు. ఆయన అప్పుడు గెలవాలా, అసలు అప్పుడే ఇచ్చేసారు అందరికీ. కాబట్టి